ఎవరి పేరు విజయ్ కదా పరిమళ అమృత్ చేశాను అక్షిత్ చేశాను అమృత్ చేశాను అక్షిత్ చేశాను లేట్ చేసినట్టున్నా అక్షిత్ చేశాను కష్టపడినట్టున్నావు కదా బయట పెట్టింటే బాగుంటుంది కదా కోతులని తీసేస్తాను మీరు వస్తారు ఇప్పుడు శ్రీధర వాగ్దాలు అవుతారు లుకాస్ 12 అయితే అడుగుతా ఇగో ప్రజలందరికీ ఈ కాలంలో మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి పరలోకంలో తండ్రి గడిచేపటి కాలంలో కాచి కాపాడిన దేవా, రాత్రి కాలంలో నీ సందేశాన్ని అందించుటకు, నీ జన్మదినాన్ని తెలియజేయటకు మా అందరినీ గుంపుగా చేరి విజయ్ కుమార్ గారి ఇంట్లో నిన్ను ఆరాధించటకు, నీ గర్వపరచకు ఇచ్చిన శ్రమను పట్టుకుంటున్నాను తండ్రి. ఇంటిలో ఉన్నటువంటి విజయ్ కుమార్ గారి కొరకు, పరిమళ కొరకు, అమృత గారి కొరకు, అక్షిత్ గారి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. మరి వారి ఉద్యోగ విషయంలో అయితేనేమి, పిల్లల చదువుల విషయంలో అయితేనేమి వారికి సహాయకారిగా తోడుండమని ఆస్వాదించమని పెట్టుకున్నాం. సమస్యను నీ ఆధీనంలో ఉంచుకుని తండ్రి, ఈ ఇంటిని నీ చేతులతో ఎత్తి పట్టుకుని ఆశీర్వదించమని పెట్టుకుంటున్నాం తండ్రి. నీ యొక్క జన్మదినాన్ని వాళ్ళు మంచిగా చేసుకుంటూ నీ కృప వారు దయచేయమని పెట్టుకుంటున్నాం. సమస్తమని ఆధీనంలో ఉంచుకోనండి. ఎలాంటి సైతాన్ని శోధన కలుగుతున్నప్పటికీ తండ్రి దూరంగా ఉండేవారు నిన్ను తలసి నిన్ను ఆరాధించకు నీ కృపారు దయచేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. వారి జీవవృత్తి ప్రతి ఆలోచనలో, ప్రతి నడకలో నీవే వారికి తోడులో ఆశ్రయించమని మంచిగా సందర్భంగా తండ్రి నిన్ను ఆరాధించకు, నేను గణపరచకు నీ కృపవారు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. రాబో దినంలో కూడా తండ్రి నిన్ను వారు తలుచుకొని జ్ఞాపకం చేసుకున్నట్టు నీ కృపవారు దయచేయమని, అత్యున్నతంగా ఈ కుటుంబాన్ని ఆస్వాదించి మరొకసారి నామస్తుటకు నీ కృపవారు దయచేయమని మా ప్రేమ క్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.